మొత్తం ఇయర్స్ లేకుండా సార్ ఇక్కడ బట్టి ఇయర్స్ వస్తుంది పాత ఇదే కావచ్చు దగ్గర ఉన్నాయి ఇంకా అన్నీ TV5 CBR అన్నీ అయ్యి వాళ్ళు భయపడ్డారు లేరు వకీల్ గారు ఉన్నాడు ఏమైతే పో అనుకుంటా పోతున్నాడు పేరు బొడిక జయరాములు మామిడిపల్లి ఇది మామిడిపల్లి సొసైటీ ప్రాథమిక సొసైటీ ఉన్నది ఇది మామిడిపల్లికి గోవిందపేట అసలు బ్రాంచ్ మామిడిపల్లి బ్రాంచ్ ఉండే అందులో బ్యాంకు అది ఖాతా ఉంటుంది ఆ ఖాతాలో నేను చాలా సంవత్సరాలు వస్తుంది చేస్తూ నా కూలిని ఆవహిస్తున్నాను లేబర్గా ఉంటుండి నాకు వచ్చే పైసా కూడా అన్ననే వేస్తుంటే వేసినా కానీ బాగా రోజుల సంది వీళ్ళు నా పైసలు నాకు ఇవ్వమంటే ఇవ్వటం లేదు నా రూపాయలు చాలా ఉన్నాయి కలెక్టర్ ఆఫీస్కి పోయినా డిసి ఆఫీస్కి పోయినా ఇతర చైర్మన్లు కూడా అంటించుకుంటలేరు ఇక్కడ ఉన్న డైరెక్టర్లు అయితే అసలు ఇంకా అది మొత్తానికి డైరెక్టర్ ఉన్నారా లేరంటే లేని కిందికే ఉన్నారు వాళ్ళు ఉన్నాయి అమౌంట్ ఉన్నది ఎన్ని సంవత్సరాలు ఈ మాడిపల్లి పెద్ద మనుషులు కుల ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు డిసి పెద్ద గ్రామ వాళ్ళు కూడా మాకు సతాయించారు మేము అంటించుకొని నేను అంటించుకోను అంటూ చెప్తాం అధికారులు ఎంత వేసినా ఇస్తలేరు ఇంతవరకు నా 7,30,000 దాకా ఉంటాయి అందులో కొన్ని ఇచ్చారు ఇంకా ఇవ్వలే ఇప్పటిదాకా 7,30,000 7 సంవత్సరాలు సతాయిస్తున్నారు ఎంత అడిగినా కానీ ఇచ్చు బంధు కలెక్టర్ అంటించుకోడు ఇటు డీసీఓ అంటించుకోడు ఇటు ఇంకో ఆఫీసర్ ఉంటాడు దాంట్లో వాళ్ళు కూడా అంటించుకోరు ఎవరు అంటించుకుంటారు లెటర్లు కూడా ఉన్నాయి నా దగ్గర వచ్చి చూసి ఇంకా అది చేసుకోండి ఎప్పుడప్పుడు మీటింగ్లు పెడుతున్నామంటే చెప్తారు గోవిందపేట సర్పంచ్ చెప్తారు అందరు చెప్తారు హామీలు ఇస్తారు కానీ ఆ పైసా రాదు హామీలు చైర్మన్ కూడా హామీ ఇస్తాడు ఇస్తా అని ఇంకా భుజం మీద చేతి పెట్టి మాట్లాడి చెప్పి అది చెప్తాడు కానీ అతడు ఇవ్వడు అతడు ఒక లాయర్ ఉన్నాడు మన చైర్మన్ చెప్తున్నాడు ఆ పైసా కూడా అతను లాయర్ తనం చూపెడుతున్నాడు కానీ ఇస్తలేడు అతనికి పెద్ద కమిషన్లు కావాలి కమిషన్ల మీదనే ఉన్నాడు ఆ కమిషన్ల మీద ఉంటే ఆ కమిషన్ ఇచ్చినా కానీ ఇచ్చేటట్టు లేరు మళ్ళీ ఇంత పెద్ద ప్రాబ్లం అని చెప్తున్నారు మీ అధికారులే పెద్ద చర్య తీసుకొని మాకు ఏ విధంగా డబ్బులు ఇస్తారో ఆ విధంగా ఇప్పిస్తారని మీ కలెక్టర్లకు కానీ పై అధికారులకి అందరికీ విన్నపించుకుంటున్నాను. అకౌంట్లో వేసుకుంటా 1,20,00,000 ఉండే మళ్ళీ మేము గత అంటే కొన్ని ఇచ్చినామన్న పైసలు ఏం సార్ ఉన్నప్పుడు నుంచి కూడా ఇట్లా నేను బి రమేష్ నా పేరు గోవిందపేట పిఎస్ఐ సొసైటీ సెక్రటరీని గత నేను 8 సంవత్సరాల నుండి నేను సెక్రటరీగా చేస్తున్నాను అంతకుముందు కూడా నేను క్లర్క్గా చేసినాను కాకపోతే ఈ డిపాజిటర్స్ మాత్రము ఒక 20 years నుంచి ఉన్నాయి వస్తువులు ఉన్నాయి మా డిపాజిట్లని క్లోజ్ అయిన కామన్నా సేవింగ్లు వేసుకోవడం జరిగింది అవి కొందరికి ఇవ్వడం జరిగింది మళ్ళీ క్లోజ్ అయిన మళ్ళీ డిపాజిట్లో చేయడం సేవింగ్లో వేసుకోవడం జరిగింది వాళ్ళకు మాత్రం ఇప్పుడు గత 7 years నుంచి ఒక సగం ఒక ఎంతంటే ఏదో ఎక్కడో డబ్బులు వచ్చినాయి వస్తే ఆ డబ్బులు కూడా మేము ఒక 15% 10% ఒకసారి దఫాలు 2-3 సార్లు ఇచ్చినాము ఇవ్వంగా కూడా ఇప్పటికీ కూడా ఒక 1,15,00,000 దాకా ఇప్పటి వరకు ఉన్నాయి బకాయి వాళ్ళకు సేవింగ్ డిపాజిటర్స్
మళ్ళీ గోవిందపేట మామిడిపల్లి కలిపి మొత్తం టోటల్ మెంబర్స్ అందాల ఒక 150 250 మెంబర్స్ దాకా ఉంటారు. అంటే చిన్న చిన్న అమౌంట్లు కాకుండా పెద్ద పెద్ద అమౌంట్లు, అంటే 20,000 పై పడిన వాళ్ళందరూ కలిపి ఒక 200 మంది అయితే ఉంటారు అనుకుంటా గెస్ట్. అంటే హైయెస్ట్ ఎంత మందికి? హైయెస్ట్ అయితే ఒక 25 మందికి అయితే హైయెస్ట్ అయితే ఉంటారు. ఎంత ఉంటాయి? ఒక 10 నుంచి 7 లక్షలు, 10 లక్షలు, 5 లక్షలు, అట్లా 3 లక్షలు ఉన్న వాళ్ళు కూడా కింద వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా వీళ్ళందరూ కలిపి మామిడిపల్లి గోవిందపేట ఇద్దరు కలిపి 1,20,00,000 వరకు ఉన్నాయి డిపాజిట్ ఇచ్చేటి. అంటే ఎట్లా చెల్లిస్తా అనుకుంటున్నారు మరి? అయితే సార్ మా సొంత నిధులు కొన్ని ఉన్నాయి. అంటే నిధులు అంటే మన భూమి ఉన్నది, సొంత సొసైటీకి భూమి ఉన్నది. ఒక ఎకరము చిల్లర భూమి ఉంటుంది. ఆ భూమి అమ్మి చేద్దామని అనుకుంటే అది రిజిస్ట్రేషన్ కాలేదు. ఇంతకుముందు భయాన కూడా పెట్టినవి రిజిస్ట్రేషన్ కాలేదు. అది మన పేరు మీద సొసైటీ పేరు మీద లేనందున రిజిస్ట్రేషన్ కాలేదు. ఇప్పుడు భూభారతిలో మేము చేయించినాం సార్, అప్లికేషన్ పెట్టినాము. అది ఒకవేళ మన సొసైటీ పేరు మీద వస్తే అది తొందరగా ఈజీ అవుతుందని మేము అనుకుంటున్నాము. అది అయిందనుకో మేము అది డిపాజిటర్లకి మేము ఒక 70% అమౌంట్ని చెల్లించాలని మేము అనుకుంటున్నాం సార్. ప్రెసిడెంట్ గారు కూడా వచ్చిన వాళ్ళకు కూడా మేము ప్రెసిడెంట్ గారు మేము ఇద్దరం కలిసి అదే విషయం కూడా మేము అందరికీ చెప్పినాం.